రక్షణ రంగంలో స్వావలంబన అనేది మన ఆశయం, ఆశ కూడా. ఇండిజినైజేషన్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ మీద చర్చ ఎప్పటి నుంచో ఉంది. దానికి కారణం కేవలం డిఫెన్స్కి అయ్యే ఖర్చు మాత్రమే కాదు. ఎప్పుడైనా సరే దేశానికి రక్షణ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఆ రక్షణ రంగంలో ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వెపనరీ, ఆర్మీ వెపనరీ కావచ్చు, లేదా నేవల్ ఎక్విప్మెంట్, షిప్స్ కావచ్చు, వీటిల్లో స్వావలంబన లేనిదే ఆ దేశం ఏ రోజుకైనా పూర్తి స్థాయిలో సుప్రీం పవర్ అవ్వలేదు. మనం గమనిస్తే బ్రిటన్ చరిత్రలో ఒక గొప్ప శక్తిగా నిలిచిపోవడానికి కారణం షిప్ బిల్డింగ్ అని చెప్పచ్చు. భారతదేశం ఇప్పుడిప్పుడే డిఫెన్స్లో స్వావలంబన దిశగా బేబీ స్టెప్స్ వేస్తోంది. 2016లోనే మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ అని చెప్పి ధీరేంద్ర సింగ్ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా మనం పెద్దగా ఇండిజినైజేషన్ స్టార్ట్ చేయలేదని చెప్పొచ్చు. అంటే సెల్ఫ్ రిలయన్స్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా రష్యా దగ్గర నుంచి, ఫ్రాన్స్ దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి, ఇజ్రాయెల్ దగ్గర నుంచి మనం డిఫెన్స్ పైన, డిఫెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఆధారపడి ఉన్నాం. రష్యా విషయంలో ట్రెడిషనల్గా మనకి డిఫెన్స్ సప్లయర్ రష్యా. కానీ బాగా ఓవర్హాల్ చేసిన వార్షిప్స్, అంటే వాళ్ళు వాడి లేదా వాళ్ళ డాక్లో ఉన్న వార్షిప్స్ అన్నీ కూడా మనకి కాస్త ఓవర్హాల్ చేసి ఇస్తున్నారనమాట. దీనివల్ల డిలేడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఆ షిప్స్ కూడా అవుట్డేటెడ్ అయిపోతున్నాయి. ఇవన్నీ అవుతున్నాయి. ఇండియా షిప్ బిల్డింగ్లో మనందరికి తెలుసు, మనకు చాలా సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. హిందుస్థాన్ షిప్ యార్డ్స్ వాళ్ళ షిప్ కన్స్ట్రక్షన్లో చాలా పాపులర్ అయ్యారు. ఇవన్నీ ఉన్నాయి. షిప్ డిజైనింగ్లో కూడా మనం రిలయన్స్ స్టార్ట్ చేసాం. ఐఎన్ఎస్ అరిహంత్ న్యూక్లియర్ సబ్మెరైన్ మనం చాలా అంబిషియస్గా తీసుకుని సక్సెస్ఫుల్గా చేసాం ఈ మధ్యకాలంలో. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అయితే ఈరోజున్న న్యూస్ ఏంటి అని తెలుసుకునే ముందు, మ్యారిటైమ్ కేపబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓ పక్క చైనా మనపైన కాలు దూతోంది. ఇండియన్ ఓషన్లో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే పేరుతో మొత్తం ఇండియాని చుట్టుముట్టే ప్రయత్నంలో చైనా ఉంది. ఇటువంటి పరిస్థితిలో మనం ఇండియన్ ఓషన్ రీజియన్ని కాపాడుకోవాలి. ఇండియా ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అన్నాం. ఇవన్నీ కూడా మనం చేసుకోవాలంటే మనకు చాలా షిప్ బిల్డింగ్లో కానీ, షిప్ కేపబిలిటీలో కానీ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజున ఒక కొత్త న్యూస్ మనకి వస్తుంది. ఐఎన్ఎస్ మర్ముగావ్ అనేది యాక్చువల్గా ఇట్స్ ఎ పోర్ట్ సిటీ ఇన్ గోవా. అయితే ఈ పోర్ట్ సిటీ పేరును డెస్ట్రాయర్ షిప్కి పెట్టారనమాట. సో ఐఎన్ఎస్ మర్ముగావ్ ఈరోజు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు జాతికి అంకితం చేశారు. ఇట్ ఈస్ ద లేటెస్ట్ స్టెల్త్ క్లాస్ వార్షిప్ అనమాట. డెస్ట్రాయర్ వార్షిప్ అని కూడా అంటాం దీన్ని. ఐఎన్ఎస్ మర్ముగావ్ ఈజ్ ద సెకండ్ ఆఫ్ 4 విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్స్. మన డెస్ట్రాయర్స్కి 4 విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్స్లో ఐఎన్ఎస్ మర్ముగావ్ అనేది రెండోది అనమాట. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండిజినస్లీ డిజైన్డ్ అండ్ బిల్ట్. స్వదేశీయంగా మర్ముగావ్ని మనం డిజైన్ చేసుకున్నాం, బిల్డ్ చేసుకున్నాం అనమాట. ఇట్స్ స్టెల్త్ క్లాస్ వార్షిప్, డెస్ట్రాయర్ వార్షిప్ అనమాట. అయితే మర్ముగావ్ అనేది మన మ్యారిటైమ్ కేపబిలిటీని పెంచే దిశగా ముందుకు అడిగేస్తున్నాం. ఇది ముంబైలో ఈరోజు దీన్ని దేశకు అంకితం చేశారు. దీని యొక్క లెంత్ 163 మీటర్స్, అంటే దీని పొడవు 163 మీటర్స్, దీని యొక్క వెడల్పు 17 మీటర్స్ అనమాట. సో ఇది హిస్టారిక్ స్పోర్ట్ సిటీ, గోవాలోని హిస్టారిక్ పోర్ట్ సిటీ మర్ముగావ్ పేరుతో వచ్చిందనమాట. ఈ డెస్ట్రాయర్ షిప్, వార్షిప్ అనేది ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ న్యూక్లియర్, బయాలజికల్ అండ్ కెమికల్ వార్ఫేర్ కండిషన్స్లో. అణు యుద్ధం వచ్చినా, బయాలజికల్ యుద్ధం వచ్చినా, లేదా కెమికల్ యుద్ధం వచ్చినా, ఎటువంటి యుద్ధం వచ్చినా సరే ఈ డెస్ట్రాయర్ వార్షిప్ అనేది అద్భుతంగా ఇది పనిచేస్తుంది అనమాట. దీనిలో 4 పవర్ఫుల్ గ్యాస్ టర్బైన్స్ ఉన్నాయి. సో దీని స్పీడ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దాదాపు 30 knots స్పీడ్లో ఇది వెళ్తూ ఉంటుంది. దీనిలో స్ట్రాంగ్ పవర్ఫుల్ గ్యాస్ టర్బైన్స్ ఉన్నాయన్నమాట. దీనిలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ వెపన్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెన్సర్స్ ఉన్నాయి. అంటే అద్భుతమైన సెన్సర్స్ కూడా దీనిలో ఉన్నాయి. అంటే వరల్డ్ క్లాస్ సెన్సర్స్ ఉన్నాయండి దీనిలో. సో దీనిలోంచి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ లాంచ్ చేయొచ్చు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ లాంచ్ చేయొచ్చు అనమాట. దీనిలో రాడార్ సిస్టమ్ కూడా చాలా మోడర్న్ రాడార్ సిస్టమ్ ఉందంట. సో ఇది లాస్ట్ ఇయర్, అంటే December 19th పోర్చుగీస్ వాళ్ళు గోవాని లిబరేట్ చేసి వెళ్ళిన రోజే దీని యొక్క సీలో దీన్ని ప్రయోగాలు ఫస్ట్ టైం స్టార్ట్ చేశారంట. సో దీని కంబాట్ క్యాపబిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది షిప్లో వెరైటీస్. బేసికల్గా షిప్స్ అన్ని కూడా 2 వెరైటీస్గా బ్రాడర్ కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి సర్ఫేస్, రెండోది సబ్మెరైన్. అంటే నీటిపై తేలియాడే షిప్స్ కొన్ని రకాలైతే, నీటి లోపల ఉండేవి సబ్మెరైన్స్ అంటాం. సబ్మెరైన్స్లో 2 రకాలు,
ఒకటి న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్, కన్వెన్షనల్ సబ్మరైన్స్. ఉదాహరణకి ఐఎన్ఎస్ అరిహంత్ ఈజ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్. కన్వెన్షనల్ సబ్మరైన్స్ అంటే మనం రష్యా నుంచి కొనుక్కొచ్చుకున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అది కన్వెన్షనల్ సబ్మెరైన్ అనొచ్చు అనమాట. ఈ సబ్మెరైన్స్లో ఒక మేజర్ రకం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటాం. నీటి మీద తేలియాడే యుద్ధ వాహక నౌకలు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే నీటి మీద తేలియాడే యుద్ధ వాహక నౌకలు. ఇది ఎగ్జాంపుల్ భారతదేశంలో ఐఎన్ఎస్ విక్రాంత్, అలానే విక్రమాదిత్య మనం కొనుక్కొచ్చుకున్న రష్యా నుంచి కొనుక్కొచ్చిన విక్రమాదిత్య కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే. మన ఇండిజినస్గా తయారు చేసిన విక్రాంత్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది చాలా ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఒక నౌక మీద ఎయిర్ క్రాఫ్ట్స్ని క్యారీ చేయొచ్చు, అంత పెద్ద పెద్ద అనమాట. రెండో రకం డెస్ట్రాయర్స్ అనమాట. ఈ డెస్ట్రాయర్స్ ఇప్పుడు ఇందాక చెప్పిన మర్ముగాం డెస్ట్రాయర్ అనమాట. పెద్ద పెద్ద వెజల్ ఫ్లీట్స్కి అంటే చాలా పెద్ద పెద్ద వెజల్ ఫ్లీట్స్కి ఇవి ఎస్కార్ట్గా వ్యవహరిస్తాయి. డెస్ట్రాయర్స్కి నేరుగా తలపడే సామర్థ్యం ఉంటుంది. డైరెక్ట్గా ఈ వార్షిప్స్గా కూడా వాడుకోవచ్చు అనమాట. డెస్ట్రాయర్స్ అఫెన్సివ్ పర్పసెస్కి వాడుకోవచ్చు, డిఫెన్సివ్ పర్పస్కి వాడుకోవచ్చు. అంటే యుద్ధం చేయడానికి వాడుకోవచ్చు, లేదా మన పడవల్ని పెద్ద పెద్ద నౌకల్ని రక్షించుకోవడానికి వాడుకోవచ్చు అనమాట. డెస్ట్రాయర్స్లో కోల్కత్తా క్లాస్, ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, విశాఖపట్నం క్లాస్ అని పేర్లు ఉంటాయన్నమాట. తర్వాత ఫ్రిగేట్స్ అంటే జనరల్గా ప్యాట్రోలింగ్ కానీ, స్కౌటింగ్ కానీ, ఎస్కార్టింగ్ కానీ వాడతారనమాట. దీని యొక్క రోల్స్ కూడా మారుతూ ఉంటాయి. అన్ని ఫ్రిగేట్స్ ఒకటే రోల్ చేయవు. ఈ కొంచెం చిన్న సైజ్ అనమాట. ఫ్రిగేట్స్ నేరుగా తలపడకపోవచ్చు. డైరెక్ట్ ఫైట్లో పెద్ద పెద్ద షిప్స్తో ఫ్రిగేట్స్ వెళ్ళవు, బట్ దే ఆర్ లైక్ ప్యాట్రోలింగ్, స్కౌటింగ్, ఎస్కార్టింగ్ వెహికల్స్ అనమాట. ఫ్రిగేట్స్లో తర్వాల్ క్లాస్, గోదావరి క్లాస్, శివాలిక్ క్లాస్ అని రకరకాల పేర్లతో ఉంటాయన్నమాట. తర్వాత కార్వెట్స్. నెక్స్ట్ ఏంటంటే కార్వెట్స్ అంటే చాలా చిన్న సైజు, ఫ్రిగేట్ కంటే కూడా చాలా చిన్నవి అనమాట. స్మాల్ వార్షిప్స్ని కార్వెట్స్ అంటారు. చాలా చిన్న సైజు వార్షిప్స్ని కార్వెట్స్ అంటారనమాట. ఇవి ఫ్రిగేట్స్ కంటే కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఈ మధ్యనే మన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు 36,000 కోట్లతో నెక్స్ట్ జనరేషన్ కార్వెట్స్ని కొనడానికి ప్రపోజల్ కూడా పెట్టారు ఆల్రెడీ. సో ఈ కార్వెట్స్ కాకుండా ఆఫ్ షోర్ ప్యాట్రోలింగ్ వెహికల్స్ అంటే ప్యాట్రోలింగ్ బోట్స్ ఇవి కూడా ఉంటాయి షిప్స్లో. తర్వాత టార్పెడోస్ అంటాం. ఇంకోటి టార్పెడోస్ అంటే సబ్మెరైన్స్ నుంచి ప్రయోగించే మిసైల్స్. ఈ ఒక 4-5 సంవత్సరాల క్రితం క్వశ్చన్ కూడా వచ్చింది, ఐఎన్ఎస్ అస్త్రధారిణి ఏంటి అని చెప్పి. ఇట్స్ టార్పెడో. అది ఒక టార్పెడో అనమాట. సబ్మెరైన్ నుంచి లాంచ్ చేసే మిసైల్స్ని మనం టార్పెడోస్ అంటాం. అంటే మిసైల్స్ని లాంచ్ చేసే సబ్మెరైన్ కేపబిలిటీస్ ఉన్న వాటిని టార్పెడోస్ అంటాం. ఉదాహరణకి ఐఎన్ఎస్ అస్త్రధారిణి, ఇట్స్ అ టార్పెడో అనమాట. సో ఇన్ని రకాల షిప్స్ మనకున్నాయి. ఇప్పుడు దేశానికి అంకితం చేసిన ఐఎన్ఎస్ మర్ముగావ్ అనేది ఒక డెస్ట్రాయర్ క్లాస్ అండ్ ఇట్స్ అ స్టెల్త్ డెస్ట్రాయర్ అనమాట. చాలా స్టేట్ ఆఫ్ ఆర్ట్ వెపన్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెన్సర్స్ ఉన్న డెస్ట్రాయర్ ఇది. సో ఇట్లా మనం స్లోగా ఇండిజినైజేషన్ కోసం చేస్తున్నాం. ప్రస్తుతానికి ఒక న్యూస్ ఏంటంటే, ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉన్న 44 షిప్స్లో భారతదేశం సంబంధించి 42 ఇండిజినస్గా కంప్లీట్గా మనం డిజైన్ చేసి బిల్డ్ చేసుకుంటున్నాం. డిజైనింగ్ వేరు, బిల్డింగ్ వేరు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. షిప్ డిజైనింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. షిప్ బిల్డింగ్ ఒక డిజైన్ చేసిన తర్వాత దాన్ని బిల్డ్ చేస్తారు. డిజైనింగ్ అనేది స్పెషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఓకే, దాన్ని బిల్డ్ చేసేది అనేది షిప్ యార్డ్స్ అవి సపరేట్గా బిల్డ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది దీని షిప్ స్టోరీ.